రోజుకో తిరిగి మారుతున్న గ్రూప్ 1 ఎగ్జామ్. సో దీని మీద హైకోర్టు కూడా స్టే ఆర్డర్ ఇచ్చింది. ప్రజెంట్ గ్రూప్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్నా కానీ ఈ అపాయింట్మెంట్స్ అయితే మాత్రం మీరు ఇవ్వద్దు. మేము ఈ పిటిషన్ని ఫైనలైజ్ జడ్జిమెంట్ ఇచ్చేవాటి కూడా మీరు స్టే ఆర్డర్ని అట్లా ఉంచాల్సిందే. మీరు ఎలాంటి ఫర్దర్ మూవ్ స్టెప్ తీసుకోవద్దు అంటున్నారు. సో కంప్యూటర్ లాగ్ స్టడీ ఇవ్వాలి అండ్ అంతేకాకుండా మార్కులు తగ్గిన అభ్యర్థుల యొక్క ప్రతివాదన కూడా వినాలంటున్నారు. సో మన రీకౌంటింగ్ పెట్టించిన తర్వాత ఒక అభ్యర్థి 480 మార్కులు వచ్చిన అభ్యర్థికి మళ్ళీ 420 మార్కులు వచ్చినాయని టీజీపీఎస్సీ చెప్తుంది. సో రీకౌంట్ దరఖాస్తు చేసుకున్న వాళ్ళలో కొంతమంది పిటిషన్ అయ్యగా ఒక 20 మంది పిటిషన్ వేశారు. ఆ 20 మంది ఈ పిటిషన్ని పరిశీలించిన హైకోర్టు జడ్జిమెంట్ వచ్చేసి 28వ తారీఖుకి వాయిదా వేసింది. ప్రజెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి చేసుకోండి. సో దీనిపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు అయితే విచారణ చేపట్టారు. 563 పోస్టులకు 2 సెంటర్లోనే 71 మంది ఎంపిక కావడం అనేది ఒక క్వశ్చన్ మార్క్ మిగిలింది. అంతేకాకుండా రీకౌంటింగ్ పెట్టించిన అభ్యర్థి మార్కులు తగ్గడం, ఆ మార్కులు ఫోర్జరీ చేశారని చెప్పడం అండ్ కంప్యూటర్లో మార్పులు చేశారంటున్నారు. హాజరైనట్టు 10 మంది ఎక్స్ట్రా ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ 9 మంది ఉర్దూలో రాస్తే 10 మంది రాశారు అని చెప్తున్నారు. సో ఇట్లా 2004లో రిటైర్మెంట్ అయిన వాళ్ళతోని అండ్ ప్రైవేటు ప్రొఫెసర్స్తోని మెయిన్స్ వాల్యుయేషన్ చేయించారు. 45 సెంటర్లకి 46 సెంటర్లు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఇట్లా కొన్ని ఇటీ ఇష్యూస్ మీద పిటిషన్లు అయితే ఫైల్ చేశారు. సో వీళ్ళు ఫైల్ చేసిన వాళ్ళల్లో ఎక్కువ మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉండడం వల్ల టీజీపీఎస్సీ వాళ్ళు కావాలనే చేస్తున్నారు. అది ఈ తప్పుడు వివరాలతోని తికమక చేస్తున్నారని చెప్తున్నారు. బట్ యాక్చువల్గా ఏంటంటే అన్ఎంప్లాయిడ్స్ వాళ్ళు వెళ్ళడానికి ముందుకి వాళ్ళకి అంత ధైర్యం ఉండదు. ఎందుకంటే ఈ బ్యాక్ డోర్ ఎట్లా ఉంటుంది, మనకి కేసు అయితే ఏముంటుందని ఆలోచిస్తారు. బట్ ఇలాంటి ఇష్యూస్కి మనలాంటి వాళ్ళం కూడా వెళ్ళాలి. అప్పుడే మనకి కూడా మన న్యాయం జరిగింది. 2014 నుంచి ఇప్పటికి ఎలాంటి గ్రూప్ 1 లెవెల్ ఆఫీసర్స్ని సెలక్షన్ లేదు. సో అలాంటిది ఇప్పుడు ప్రజెంట్ ఈ గ్రూప్ 1 మీద ఇంత ఇష్యూస్ జరుగుతున్నా కానీ 20 రోజులు ఇష్యూ చేసేసి దానికి ఎగ్జామ్ని వాళ్ళు కండక్ట్ చేశారు. ఎంత రిక్వెస్ట్ చేసినా అది పోస్ట్పోన్ చేయలేదు. కనీసం మెంటల్ స్ట్రెస్ అనేది ఎట్లా ఉంటుందో ఎగ్జామ్ రాస్తే తెలుస్తుంది. ఒక 1 వీక్ కంటిన్యూస్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అది అనుభవం అనేది తెలుస్తుంది. ఒకవైపు ఇష్యూ జరుగుతుంది, ఇటువైపు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నట్టున్నారు అనేది ఒక డైలమాని క్రియేట్ చేశారు. బట్ అయినా కోర్టు జడ్జిమెంట్స్ కూడా గవర్నమెంట్కి ఫేవర్గా వచ్చినా కానీ గవర్నమెంట్ ఎలాంటి ఈ ట్రాన్స్పరెన్సీ మేనర్గా ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు. సో ఇక్కడ చూస్తే ఏంటంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒకే హాల్ టికెట్ ఉండాలి, యూపీఎస్సీకి ఒకే హాల్ టికెట్ ఉంటుంది. అలాంటిది ఇక్కడ మాత్రం మెయిన్స్కి ప్రిలిమ్స్కి వేరే హాల్ టికెట్ ఇచ్చారు. అది ఏంటి అని అడిగితే మెయిన్స్లో ఎవరైతే హాల్ టికెట్ ఉన్నాయో అది ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్ ఖచ్చితంగా ప్రింట్ అయ్యి వచ్చింది. 5 లక్షల మంది ప్రిలిమ్స్ రాయగా 21,000 మంది క్వాలిఫై అయ్యారు. వీరికి వరుస నెంబర్లు కేటాయించడం వీలు లేక ప్రత్యేక సీరియల్ నెంబర్ ఇచ్చామని చెప్తున్నారు. అండ్ 10 మంది ఎక్స్ట్రా వచ్చారని ఎందుకు అడిగితే ఆ 10 మంది బయోమెట్రిక్తో మాకు ఎగ్జాక్ట్ నెంబర్ దొరికింది, మేము అంచనా వేస్తున్న నెంబర్ ఇది అని చెప్తున్నారు. అండ్ ఒకే సెంటర్లోని ఇట్లా ఎగ్జామ్ ఎలా సెలెక్ట్ అయ్యారంటే ఓన్లీ 4% మాత్రమే సెలెక్ట్ అయ్యారని చెప్తున్నారు 2 సెంటర్లలో. ఇంకొక విషయం ఏంటంటే ఎగ్జామ్ సెంటర్లు ఎక్కువ పెంచడానికి కారణం ఏంటంటే కొంతమందికి ఏదైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ఇబ్బంది అవుతుంటే అక్కడ మార్చేసామని. అండ్ మహిళా కాలేజీలోని ఇది ఎట్లా అవుతుందంటే అక్కడ టాయిలెట్లు ఇబ్బంది అని చెప్తున్నారు. ఇంకా వీటన్నిటి మీద మరి క్వశ్చన్ చేసిన తర్వాత ఇంకా వాల్యుయేషన్కి ప్రైవేటు వాళ్ళని రిటైర్ వాళ్ళని ఎందుకు తీసుకున్నారని అంటే వాళ్ళు ఎక్కడ నిబంధన లేదు వాళ్ళని తీసుకోవద్దని అక్కడ వాళ్ళు క్వశ్చన్ చేశారు. ఇంకా ఈ పిటిషన్లో వేసిన వాళ్ళకి ఏం నష్టం జరుగుతుందో ఇప్పుడు అంటూ వాళ్ళు ఏమీ చెప్పట్లేదంటూ ఇంకా కావాలని ఒక పార్టీ పరంగా తీసుకొచ్చి మాట్లాడారు టీజీపీఎస్సీ లాయర్. సో అది జరిగింది ఇష్యూ. ఇక చూస్తే ఈ ఎగ్జామ్ పెద్ద హిస్టరీగా ఎట్లా ఒక మిస్టరీగా జరుగుతుంది. 2022లోని నోటిఫికేషన్ వచ్చింది. 2022లో టీజీపీఎస్సీ కాకముందు టీఎస్పీఎస్సీ ఉండేది, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఏప్రిల్లోని 2022లో గ్రూప్ 1 ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి సంబంధించిన ఆన్లైన్ మే 9 నుంచి మే 31 వరకు ఉంది. ఎగ్జామ్ వచ్చేసి మనకి జూలైలోని కండక్ట్ చేస్తామని చెప్పారు. సో October 16న 2022లోని గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది. ఈ ఎగ్జామ్ వచ్చేసి మొత్తం 33 డిస్ట్రిక్ట్లో జరిగింది. దాదాపు 2,30,000 నుంచి ఎబో రాశారు ఎగ్జామ్. ఒక 3 లక్షల 4 లక్షల మంది అప్లై చేస్తే సగానికి సగం రాసేసారు అనమాట. సో అప్పుడు రాసిన ఎగ్జామ్కి అసలు ఏం జరిగిందంటే దాని మీద పేపర్ లీకేజ్ జరిగింది. ఆ పేపర్ లీకేజ్ జరగడం వల్ల స్పెషల్ లీవ్ పిటిషన్ కింద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కండక్ట్ చేసిన ఎంక్వైరీలో ఇదన్నీ పేపర్ లీకేజ్ నిజంగా జరిగిందంటే హైకోర్టు ఏం చేసిందంటే వాటిని క్యాన్సిల్ చేసేసి రీకండక్ట్ చేయండి, రీషెడ్యూల్ చేయండి అని ఎగ్జామ్ని చెప్పింది. అప్పుడు నోటిఫికేషన్లో వచ్చి 503 వేకెన్సీస్, అవి 2020 నోటిఫికేషన్ 1:50 రేషియోలో వాళ్ళని మెయిన్స్కి సెలెక్ట్ చేస్తామని చెప్పారు. సో గ్రూప్ 1 2020 ప్రిలిమినరీకి 2,86,000 మంది రాశారు. మొత్తం అప్లై చేసిన వాళ్ళు 3,80,000 మంది. అండ్ నెక్స్ట్ రీ ఎగ్జామ్ కండక్ట్ చేసింది June 12, 2023 అప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు 2,33,248 మంది. సో ఇంతమందికి 503 వేకెన్సీస్కి కాంపిటీషన్ ఇచ్చింది. మొత్తం 33 డిస్ట్రిక్ట్లోని ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఇవి జరిగింది. ఈ ఎగ్జామ్ ఎందుకు క్యాన్సిల్ చేసామంటే ఫస్ట్ వచ్చేసి
రెండు సార్లు ఎగ్జామ్ ఎందుకు క్యాన్సిల్ అయిందంటే ఫస్ట్ వచ్చేసి పేపర్ లీకేజ్ వల్ల జరిగింది, అండ్ సెకండ్ టైం వచ్చేసి ఇర్రెగ్యులారిటీస్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు బయోమెట్రిక్ వెరిఫికేషన్ కానీ ఓఎంఆర్ షీట్లలో ఎర్రర్స్ ఉండేసి రెండోసారి కూడా క్యాన్సిల్ అయింది. మళ్ళీ తర్వాత ఇంకా 2024లోని ఇక 2024లోని మొత్తం టోటల్గా 4,33,667 ఆన్లైన్ అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 60 వేకెన్సీస్ ఇంక్రీజ్ చేసి 563 వేకెన్సీస్కి మళ్ళీ అప్లికేషన్స్ అయితే తీసుకున్నది. దీంట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు 3,02,172 మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. వాళ్ళందరూ ఎంతమంది క్వాలిఫై అయిందని చూద్దాం. ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు 31,382 మంది మెయిన్స్కి క్వాలిఫై అయ్యారు. మెయిన్స్ వచ్చేసి అక్టోబర్ 21 నుంచి 27 జరిగింది. సో ఈ ఎగ్జామ్ 21 నుంచి 27 వరకు జరిగే ముందు 20 days మొత్తం కంప్లీట్గా ఆ గవర్నమెంట్ మీద పెద్ద ప్రెషర్ తీసుకొచ్చారు స్టూడెంట్స్. బట్ పోస్ట్ పోన్ చేయండి, మాకు ఈ ఇష్యూస్ మొత్తం మీద క్లారిటీ ఇవ్వండి అని అడిగారు. బట్ మేము ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటాం, మీరు ఏం చేసినా మేము ఆపేది లేదన్నట్టు ఎగ్జామ్ కండక్ట్ చేసింది. సో ఒక మెంటల్ ఇల్నెస్, స్ట్రెస్ని తీసుకొచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి తర్వాత ప్రిలిమినరీ మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చేసి మెయిన్స్ రిజల్ట్లో మళ్ళీ డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ ఇచ్చారు, మార్క్స్ స్కోర్ ఇచ్చారు. సో ఫస్ట్ 2020 నోటిఫికేషన్కి 2024 నోటిఫికేషన్కి చాలా వేరియంట్స్ ఉంది అనమాట. అక్కడ ఒక దాదాపు 3 లక్షల మంది ఉంటే ఇక్కడ 5 లక్షలకు తీసుకొచ్చేసారు. 5 లక్షలలో 5 లక్షలు కూడా కాదు, 4 లక్షల చిల్లర మాత్రమే ఎగ్జామ్కి అప్లై చేసిన వాళ్ళు. దాంట్లో 3 లక్షల మంది రాశారు. 3 లక్షల్లోని 21,000ని షార్ట్ లిస్ట్ చేశారు. షార్ట్ లిస్ట్ చేసిన 1:50 రేషియోలో చేశామని చెప్పారు. దాంట్లో G.O. 29 తీసుకొచ్చారు. ఇట్లా ప్రతి ఒక్కటాన్ని ఏదో ఒక లిటిగేషన్స్ని తీసుకుంటా, ఏదో ఒక ఇష్యూస్ని రైజ్ చేసుకుంటా అక్కడ గ్రూప్ 1ని ట్రాన్స్పరెన్స్గా మేము ఏ అవకతవకలు జరగకుండా మేము సెలెక్షన్ చేస్తున్నామని గవర్నమెంట్ అయితే చెప్తుంది. మరి ఇది జరిగింది. సో గ్రూప్ 1 ఎంత ఇబ్బందికరంగా సెలెక్షన్ చేస్తున్నారని, ఒక హై లెవెల్ స్టేట్కి హైయెస్ట్ పొజిషన్ని తీసుకునేటప్పుడు ఎంత ట్రాన్స్పరెన్స్గా మైండ్ ఉండాలి, ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటిది ప్రతి చోట కూడా ఏదో ఒక ఎర్రర్స్ని, ఏదో ఒక ఇష్యూని రైజ్ చేసుకుంటే, ఏదో ఒకటి లిటిగేషన్స్ పెట్టుకుంటా గవర్నమెంట్ ప్రజెంట్ గ్రూప్ 1ని సెలెక్షన్ చేస్తుంది. దీంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాల్సి ఉంటే అది కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.